మైక్ కట్ చేయకుండా కెమెరా తిప్పకుండా ఉంటే అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్దమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్ జిల్లాలో 24 అంతస్తుల హాస్పిటల్ను హరీష్ రావు సందర్శించారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో తాము తట్టి లేపితే సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేచారన్నారు. ఇక మాటల్లో మాత్రమే సీఎంకు చలనం వచ్చింది, కానీ చేతల్లో రాలేదని విమర్శించారు. గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది తామేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డేట్లు, డెడ్ లైన్లు మారటం తప్ప చేసిందేదీ లేదన్నారు హరీష్ రావు. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్లలో ఓ బ్యారేజీ కడితివా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్లు ఇస్తివా? బీఆర్ఎస్ పార్టీ 8 బ్యారేజీలు కట్టింది గోదావరి మీద. నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేందో, 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏళ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏళ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినవా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. నీ సంగతి మొన్ననే బయటపడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన గారు దేవాదుల ప్రాజెక్టు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆపేసిండు. పాపం ఆయన పరిస్థితి దయనీయంగా అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమన్న నువ్వు జరాగు, ఈ ప్రాజెక్టు మీద కడియం శ్రీహరి గారికి బాగా తెలుసు, ఈసారి రివ్యూ చేస్తే కడియం శ్రీహరిని పిలుచుకో అంటుండు. అంటే నీళ్ల మంత్రికి ఏం తెలియదని చెప్పకనే చెప్తున్నాడు. ప్రాజెక్టు గురించి నీ మంత్రినే నువ్వు మాట్లాడనీయలేదు. రేపు అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని మాట్లాడనిస్తావా? అందుకే నేను ఒకటే షరతు పెట్టినా, కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరేం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం.